అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం శ్యామ్ ప్రసాద్. నేను ఇక్కడ మత్స్య పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా మరియు అలాగే ఈ సంస్థకు ఇన్ఛార్జిగా పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మత్స్య పరిశోధన స్థానము రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక మత్స్య పరిశోధన స్థానం. రాష్ట్రం విడిపోకముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 1976లో ఈ మత్స్య పరిశోధన స్థానాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజల దృష్ట్యా వారి యొక్క ప్రయోజనాల కోసం 1976లో స్థాపించడం జరిగింది. 1976 నుండి ఈ సంస్థ నేటి వరకు వివిధ రంగాలలో అనగా పరిశోధనలోను, బోధనలోను, అలాగే రైతుల యొక్క సేవ దృష్ట్యా వివిధ విభాగాల్లో వివిధ రకాలుగా ఇప్పటికీ ఎన్నో విశేష సేవలు అందించడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే ఈ మత్స్య పరిశోధన స్థానం సుమారు 8 ఎకరాల్లో విస్తరించి 20 చెరువులు, 50 సిమెంట్ ట్యాంకులు, అలాగే ఒక రంగు చేపల పెంపకం యూనిట్, అలాగే చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మరియు NSPAD అనగా నేషనల్ డిసీజ్ సర్విలెన్స్ ప్రోగ్రామ్తో కూడుకున్న మాలిక్యులర్ ల్యాబు, దానితో పాటు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు మరియు మనకు సాగని నుండి వరి మరియు మిశ్రమ సాగని నుండి వరి మరియు చేపల పెంపకం, కోళ్ళ మరియు చేపల పెంపకం, ఇలా వివిధ విభాగాలలో ఈ వ్యవస్థ 1976 నుంచి ఒక్కొక్క రంగంలో పుంజుకుంటూ ఎంతో అభివృద్ధి చెందుతూ రైతులకు, విద్యార్థులకి, తెలంగాణ వాసులకు అందుబాటులో ఉంటూ ఎన్నో విశేషమైన సేవలు అందిస్తూ ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ పరిశోధన దృష్ట్యా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకానికి అనువైనటువంటి రకాలు మరియు వాటి యొక్క వివిధమైనటువంటి జీవశాస్త్రమైనటువంటి పరిశోధనలు చేయడం జరుగుతుంది. రైతులకు వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచుతూ వారి యొక్క అభివృద్ధి కోసమే, వారి యొక్క శ్రేయస్సు కోసమే వివిధ రకాల టెక్నాలజీని ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా వివిధ రకాల తెల్లజాతి చేపల పెంపకం, కోరమేను జాతి చేపల పెంపకం, అలాగే కొత్తగా వచ్చినటువంటి GI స్కాంపీ, జెనెటికల్లీ ఇంప్రూవ్డ్ స్కాంపీ వరకు కూడా ఎన్నో చూసినట్లయితే ఈ యొక్క విజ్ఞానాన్ని ఎంతో మంది రైతులు ఉపయోగించుకొని వారి యొక్క అభివృద్ధి కోసం తోడ్పడడం జరుగుతుంది. మరియు పరిశోధనే కాకుండా మేము బోధన విభాగంలో కూడా విద్యార్థులకి, ఎందుకంటే యువతే దేశ భవిష్యత్తు కాబట్టి వారికి మత్స్యరంగంలో ఏ రకమైనటువంటి మెలకువలు అవసరం, ఏ రకమైనటువంటి బోధన అవసరం అనే దాని దృష్ట్యా మేము విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ పరంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి MSc చదువుతున్న విద్యార్థులు కానీ, BSc చదువుతున్న విద్యార్థులు కానీ మన యొక్క మత్తు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు కేవలం మత్స్యశాస్త్రం అభ్యసించేటువంటి BFSc విద్యార్థులు 4 సంవత్సరాల పెబ్బేరులో మనకు మత్స్య కళాశాల ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 3 నెలల శిక్షణ తెలంగాణ రైతాంగాన్ని, విద్యార్థులని, అలాగే పరిశోధనల్ని తీసుకెళ్తూ మా బృందం మేము ఇంత కష్టపడుతూ ఈ యొక్క మత్స్య పరిశోధన స్థానాన్ని నిరంతరం రైతులకు అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.